ఓం నమ శివాయ ఓం నమ శివాయ ఓం నమ శివాయ. ఆగు, ఎప్పుడు భయపడకు, శివుడు ఇప్పుడు నీ చుట్టూ కవచం. ఓం నమ శివాయ. ఆగు, ఎప్పుడు భయపడకు, ఇప్పుడు శివయ్య నీ చుట్టూ కవచం. ఓం నమ శివాయ. ఆగు, ఎప్పుడు భయపడకు, శివయ్య ఇప్పుడు నీ చుట్టూ కవచం. శివుని అండ కావాలి అనుకునే వాళ్ళు కామెంట్ బాక్స్ లో హర హర మహాదేవ్ అని కామెంట్ చేయండి. ఓం నమ శివాయ ఓం నమ శివాయ ఓం నమ శివాయ. ఈ వీడియో మన ముందుకు వచ్చిందంటే పరమేశ్వరి కృప మన మీద ఎల్లప్పుడూ ఉంటుందనే అర్థం. మనం చేసే అన్ని పనులలో శుభాలు కలుగుతాయని అర్థం. ఇక నుంచి అంతా మంచి రోజులే మనకనే అర్థం. ఇక మీదట మన ఇంట్లో అన్ని శుభాలే జరుగుతాయని అర్థం. మనం చేసే అన్ని పనులలో మనకు విజయాలు దక్కుతాయని అర్థం. పరమేశ్వరుడు ఎప్పుడు మన వెంట ఉంటాడని అర్థం. కామెంట్ బాక్స్ లో హరహర మహాదేవ అని కామెంట్ చేయండి. వెంటనే శుభవార్తలు వింటాము. ఓం నమ శివాయ ఓం నమ శివాయ ఓం నమ శివాయ. బిడ్డ, నువ్వు మనసారా శివయ్య అని పిలిస్తే పలికే దైవాన్ని నేను. ధర్మాన్ని నమ్ముకున్న నిన్ను ఏ అధర్మం తాకకుండా చూస్తానని మాటిస్తున్నాను. ఇది శివయ్య మాట. కామెంట్ బాక్స్లో హరహర మహాదేవ్ అని కామెంట్ చేయండి. తీరని కోరిక ఒకటి నెరవేరుతుంది. లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. వెంటనే శుభవార్తలు విందాం అందరం. ఈ వీడియో మన ముందుకు వచ్చింది అని అంటే మనం కోరుకున్న కోరికలన్నీ నెరవేరబోతున్నాయని అర్థం. మన ఇంట్లోకి శుభాలు కలగబోతున్నాయని అర్థం. మనము మన పిల్లలము అందరము సంతోషంగా సుఖంగా ఆనందంగా ఉంటామని అర్థం. మనకు కావలసిన డబ్బు, మనకు కావలసిన అన్ని సౌకర్యాలు మనకు సమకూరుతాయని అర్థం. అలాగే కామెంట్ బాక్స్లో హరహర మహాదేవ అని కామెంట్ చేయండి. తీరని కోరికలన్నీ తీరి అందరం శుభవార్తలు వెంటనే వింటాము. ఓం నమ శివాయ ఓం నమ శివాయ ఓం నమ శివాయ. ఆగు, ఎప్పుడు భయపడకు, శివుడు ఇప్పుడు నీ చుట్టూ కవచం. ఓం నమ శివాయ. ఆగు, ఎప్పుడు భయపడకు, ఇప్పుడు శివయ్య నీ చుట్టూ కవచం. ఓం నమ శివాయ. ఆగు, ఎప్పుడు భయపడకు, శివయ్య ఇప్పుడు నీ చుట్టూ కవచం. శివుని అండ కావాలి అనుకునే వాళ్ళు కామెంట్ బాక్స్ లో హరహర మహాదేవ్ అని కామెంట్ చేయండి. ఓం నమ శివాయ ఓం నమ శివాయ ఓం నమ శివాయ. ఈ వీడియో మన ముందుకు వచ్చిందంటే పరమేశ్వరి కృప మన మీద ఎల్లప్పుడూ ఉంటుందనే అర్థం. మనం చేసే అన్ని పనులలో శుభాలు కలుగుతాయని అర్థం. ఇక నుంచి అంతా మంచి రోజులే మనకనే అర్థం. ఇక మీదట మన ఇంట్లో అన్ని శుభాలే జరుగుతాయని అర్థం. మనం చేసే అన్ని పనులలో మనకు విజయాలు దక్కుతాయని అర్థం. పరమేశ్వరుడు ఎప్పుడు మన వెంట ఉంటాడని అర్థం. కామెంట్ బాక్స్ లో హరహర మహాదేవ అని కామెంట్ చేయండి. వెంటనే శుభవార్తలు వింటాము. ఓం నమ శివాయ ఓం నమ శివాయ ఓం నమ శివాయ. బిడ్డ, నువ్వు మనసారా శివయ్య అని పిలిస్తే పలికే దైవాన్ని నేను. ధర్మాన్ని నమ్ముకున్న నిన్ను ఏ అధర్మం తాకకుండా చూస్తానని మాటిస్తున్నాను. ఇది శివయ్య మాట. కామెంట్ బాక్స్లో హరహర మహాదేవ్ అని కామెంట్ చేయండి. తీరని కోరిక ఒకటి నెరవేరుతుంది. లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. వెంటనే శుభవార్తలు విందాం అందరం. ఈ వీడియో మన ముందుకు వచ్చింది అని అంటే మనం కోరుకున్న కోరికలన్నీ నెరవేరబోతున్నాయని అర్థం. మన ఇంట్లోకి శుభాలు కలగబోతున్నాయని అర్థం. మనము మన పిల్లలము అందరము సంతోషంగా సుఖంగా ఆనందంగా ఉంటామని అర్థం. మనకు కావలసిన డబ్బు, మనకు కావలసిన అన్ని సౌకర్యాలు మనకు సమకూరుతాయని అర్థం. అలాగే కామెంట్ బాక్స్లో హరహర మహాదేవ అని కామెంట్ చేయండి. తీరని కోరికలన్నీ తీరి అందరం శుభవార్తలు వెంటనే వింటాము.